ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకు మీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఈ రోజుల్లో గ్రహాల సంచారం మీ రాశికి ఎంత అనుకూలంగా ఉందంటే మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యేంత అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో, వారే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ స్థాయి పెరగబోతోంది. మీ కష్టాలు, మీ కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసనమైంది. ఇప్పటివరకు మీరు పడిన వేదన అంతా పటాపంచలు కాబోతోంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు గ్రహాల స్థితిగతులు చెబుతున్న నగ్న సత్యం. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. లేదా అప్పటికే మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక ఊహించని మేలు జరగబోతోంది. మార్గదర్శకులుగా ఉపయోగపడతారు. వీరితో సావాసం మీకు మానసిక ఉల్లాసాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా ఉండవచ్చు, బంధువుగా ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. కాని వారి రాకమాత్రం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. విశ్వం మనకు సహాయం చేయడానికి మనుషుల రూపంలోనే వస్తుంది. అలాగే ఈ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి కనబడుతుంది. వారి సలహా లేదా వారి సహాయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. లేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. అదే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా, లేదా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ రోజుల్లో మీకు తెలియబోతోంది. ఆ వ్యక్తి మీ చుట్టూ ఉంటూనే, మీతో నవ్వుతూనే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు. ఈ రోజుల్లో వారి నిజ స్వరూపం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా కాస్త అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో జరిగే ఈ మార్పులను మీరు ముందే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుల నుంచి మీరు సులభంగా తప్పించుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ముందుగా వ్యక్తిత్వం, గుణగణాలు గురించి తెలుసుకుందాం. తులా రాశికి అధిపతి శుక్రుడు. అందుకే వీరిలో ఒక తెలియని ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరు చూడటానికి చాలా అందంగా, కళగా ఉంటారు. వీరి ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు దాగి ఉంటుంది. ఎంత కష్టంలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా ఉల్లాసంగా, గంభీరంగా కనిపించడానికి ఇష్టపడతారు. వీరు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. త్రాసు ఈ రాశికి చిహ్నం కాబట్టి ప్రతి విషయాన్ని, ప్రతి నిర్ణయాన్ని చాలా లోతుగా ఆలోచించి లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు వీరు మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. దౌత్యపరంగా ఎలా మాట్లాడాలో వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరిని నొప్పించకుండా తమ పనిని ఎలా నెరవేర్చుకోవాలో వీరికి బాగా తెలుసు. గొడవలకు, వివాదాలకు వీరు ఆమడ దూరంలో ఉంటారు. శాంతికాంకులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు. కళలు, సంగీతం, సాహిత్యం పట్ల వీరికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. స్వతహాగా వీరు చాలా తెలివైనవారు మరియు సమయస్ఫూర్తి కలిగినవారు. ఎదుటివారి మనస్సులో ఏముందో ఇట్టే పసిగట్టగలరు. అయితే వీరికి నిర్ణయాలు తీసుకోవడంలో చిన్నపాటి తడబాటు ఉంటుంది. ఇదా అదా అనే మీమాంసలో ఎక్కువ సమయం గడుపుతారు. కాని ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. కాని ఆ స్నేహంలో కూడా నిజాయితీని, సమానత్వాన్ని ఆశిస్తారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మంచి బట్టలు, మంచి ఆహారం, సుగంధ ద్రవ్యాలు అంటే వీరికి మక్కువ ఎక్కువ. తులారాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. కాని ఆధిపత్యం చెలాయించడం కంటే అందరినీ కలుపుకోవడానికే మొగ్గు చూపుతారు. వీరు చాలా రొమాంటిక్ వ్యక్తులు. ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. భాగస్వామి నుండి ఎంతో ప్రేమని ఆశిస్తారు. అంతకు మించి తిరిగి ఇస్తారు. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. వీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయగల సమర్థులు. వీరి కళ్లలో ఒక తేజస్సు ఉంటుంది. అది ఎదుటివారిని ఇట్టే కట్టిపడేస్తుంది. చివరగా వీరి గొప్పతనం ఏమిటంటే వీరు తమ తప్పులను ఒప్పుకోవడానికి ఎప్పుడు వెనుకాడరు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతారు. బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఎంతో ఉదారంగా ఉంటారు. ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంచెం వెనకాముందు ఆలోచించరు. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెట్టేయడమే వీరి నైజం. జీవితాన్ని ఆస్వాదించాలి అనే తత్వం కలిగినవారు ఈ తులా రాశి జాతకులు. తులారాశివారికి జ్యోతిష్యశాస్త్ర రీత్యా కొన్ని నిర్దిష్ట అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తరచుగా విభేదాలు లేదా నష్టాలు కలిగే అవకాశముంటుంది. ముఖ్యంగా మీ రాశికి 6వ ఇల్లు శత్రుస్థానం మరియు 8వ ఇల్లు ఆధారంగా చూస్తే మీనరాశి లేదా కర్కాటక రాశికి సంబంధించిన అక్షరాలతో పేరున వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి సి అనే అక్షరం, అలాగే డి అక్షరాలతో మరియు హెచ్ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీకు మానసిక ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. వీరు మీకు ప్రత్యక్ష శత్రువులు కాకపోయినా వీరివల్ల మీరు పరోక్షంగా నష్టపోయే అవకాశముంటుంది.
ఈ అక్షరాలు గల వ్యక్తులు స్త్రీలా లేక పురుషులా అంటే ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, కాని అనుభవపూర్వకంగా చూస్తే తులా రాశి పురుషులకు ఈ అక్షరాలు గల స్త్రీల వల్ల, తులా రాశి స్త్రీలకు ఈ అక్షరాలు గల పురుషుల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు వ్యాపార భాగస్వాములుగా గాని దగ్గరి మిత్రులుగా గాని ఈ అక్షరాలవారు ఉన్నప్పుడు మొదట్లో అంతా బాగానే ఉన్నా చివరలో ఆర్థికపరమైన చిక్కులు లేదా నమ్మకద్రోహం జరిగే సూచనలు ఉంటాయి. వారి ఎమోషన్స్ మిమ్మల్ని బాగా డ్రైన్ చేస్తాయి. వీరిని ఎలా గుర్తించాలి అంటే వీరు మీతో చాలా తీయగా మాట్లాడుతూనే మీ వ్యక్తిగత విషయాలను రాబడతారు. అవసరానికి మీ దగ్గర సహాయం పొంది మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. ముఖ్యంగా సి లేదా డి అక్షరంతో పేరున్నవారు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన ఆధిపత్యం లేదా మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే తత్వం దాగి ఉంటుంది. వీరిపట్ల తులా రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు. డబ్బు అప్పుగా ఇవ్వడం కాని వారి పేరుమీద పెట్టుబడులు పెట్టడం కాని చేయవద్దు. మీ కుటుంబ రహస్యాలు లేదా మీ బలహీనతలు వారికి చెప్పకండి. వారు మీ ఎమోషన్స్తో ఆడుకునే అవకాశముంటుంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు లాజికల్గా ఉండండి తప్ప ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకండి. అంతేకాకుండా ఒకవేళ ఈ అక్షరాలవారు మీ ఆఫీస్లో కొలీగ్స్గా ఉంటే మీ పని మీరు చేసుకుపోవడమే ఉత్తమం. వారి సలహాలు తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. అనవసరమైన వాదనలకు దిగకుండా చిరునవ్వుతోనే వారికి దూరంగా ఉండటం మీకు శ్రీరామరక్ష. ఈ జాగ్రత్తలు పాటిస్తే అనవసరమైన నష్టాల నుండి మీరు తప్పించుకోవచ్చు. తులా రాశివారికి మిత్ర రాశులైన మిథునం, కుంభం మరియు మకర రాశి అక్షరాలు అద్భుతంగా కలిసి వస్తాయి. ముఖ్యంగా కే మరియు జి అక్షరాలతో పేరున్న వ్యక్తులు మీకు బాగా అదృష్టాన్ని తెచ్చిపెడతారు. అలాగే ఎస్ అక్షరాలతో పేరున్నవారు మీకు మంచి మిత్రులుగా, మార్గదర్శకులుగా ఉంటారు. వీరితో స్నేహం లేదా బంధం మీకు మానసిక ప్రశాంతతను మరియు ఆర్థికాభివృద్ధిని ఇస్తుంది. మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలన్నా లేదా జీవిత భాగస్వామిని ఎంచుకోవాలన్నా పైన చెప్పిన అక్షరాలతో కే, జి, ఎస్ పేరున్న వారిని ఎంచుకోవడం చాలా మంచిది. వీరు మీ ఆలోచనలకు విలువ ఇస్తారు. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన జి, ఎస్ అక్షరాలవారు మీ ఐడియాలకు ఆకర్షితులై మీ ఎదుగుదలకు నిచ్చెనలు వేస్తారు. తులారాశివారికి వారి అధిపతి శుక్రుడి అనుగ్రహం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో దైవిక సహాయం అందుతుంది. వీరు శుక్రవారాల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్యం, వాహన యోగం మరియు గృహ సౌఖ్యం లభిస్తాయి. దైవానుగ్రహం వల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని ధన లాభాలు, ఆకస్మిక అదృష్టాలు వీరిని వరిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి దైవబలం వల్ల అద్భుతమైన విజయాలు సిద్ధిస్తాయి. వీరి ముఖంలో ఉండే ఆకర్షణే దైవం ఇచ్చిన పెద్దవరం. అద్భుతమైన గ్రహస్థితులు మీకోసం వేచి ఉన్నాయి. నవంబర్ 29 నాటి గ్రహ సంచారం చూస్తుంటే తులారాశివారికి ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతోందని చెప్పవచ్చు. మీ రాశి అధిపతి శుక్రుడు ధనస్థానమైన వృశ్చికంలో రవి, కుజులతో కలిసి ఉండటం, గురువు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో ఉండటం అనేది అరుదైన హంస మహాపురుష యోగాన్ని ఇస్తోంది. ముందుగా మీ కుటుంబ జీవితం గురించి చెప్పుకుంటే ఆనందం వెల్లివిరుస్తుంది. ధనస్థానంలో శుక్రుడు, రవి, కుజులు ఉండటం వల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇన్నాళ్లు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ మాటకి ఇంట్లో విలువ పెరుగుతుంది. నవంబర్ 29న చంద్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏదో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఇది మీకు జాక్పాట్ సమయమని చెప్పాలి. 2వ ఇంట్లో గ్రహాల కూటమి, దానికి 10వ ఇంటి నుండి ఉచ్చ గురువు యొక్క దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన బాకీలు వసూలు అవుతాయి. చేతికి ఎప్పుడూ డబ్బు అందుతూనే ఉంటుంది. నవంబర్ 29, నవంబర్ 30 తేదీల్లో ఆకస్మిక ధన లాభం సూచిస్తోంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే రోజులివి. ఆరోగ్యం పరంగా చూస్తే లగ్నంలో బుధుడు ఉండటం, 6వ ఇంట్లో శని సంచారం మీకు మంచి ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. చిన్న చిన్న అనారోగ్యాలున్నా అవి మంచులా కరిగిపోతాయి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో చంద్రుడు 6వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి కొంచెం అలసట అనిపించినా వెంటనే కోలుకుంటారు. ఉత్సాహంగా పనులు చేసుకుపోతారు. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన సమయం. మీ కెరీర్ హౌస్లో గురువు ఉచ్చ స్థితిలో ఉండటమంటే సామాన్యమైన విషయం కాదు. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఖచ్చితంగా లభిస్తాయి. ఆఫీసులో మీ బాస్ మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 మధ్యలో మీరు ఆశించిన ట్రాన్స్ఫర్ గాని, కొత్త ప్రాజెక్ట్ గాని మీకు దక్కే అవకాశముంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం లాభాల పంట పండిస్తుంది. లగ్నంలో బుధుడు ఉండటం వల్ల మీ వ్యాపార తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. కొత్త స్ట్రాటజీలు వేస్తారు. అవి సక్సెస్ అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి వారి పార్ట్నర్స్ నుండి మంచి సహకారం అందుతుంది. ముఖ్యంగా ఈ తేదీలలో పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశముంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయమీదే. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమి కారకుడైన కుజుడు ధన స్థానంలో ఉండటం చాలా విశేషం. ప్లాట్లు లేదా ఇల్లు అమ్మకం, కొనుగోలు విషయాల్లో భారీ లాభాలు కళ్లజూస్తారు. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న వెంచర్లు ఇప్పుడు వేగంగా కదులుతాయి. నవంబర్ 29, నవంబర్ 30 తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి.
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్మికులకు మరియు శ్రమజీవులకు శని అనుగ్రహం నిండుగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పని ప్రదేశంలో భద్రత మరియు గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మీపై అధికారుల నుండి మెప్పు పొందుతారు. చేతినిండా పని దొరుకుతుంది. మనశ్శాంతి ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. లగ్నంలో బుధుడు ఉండటం వల్ల కస్టమర్లతో మీరు మాట్లాడే తీరు వారికి నచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకు గల్లా పెట్టె నిండుగా ఉంటుంది. అప్పుల బాధల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సినీ కళాకారులకు మరియు మీడియా రంగం వారికి ఇది స్వర్ణయుగం. శుక్రుడు రవితో కలిసి ఉండటం, లగ్నంలో బుధుడు ఉండటం వల్ల మీ గ్లామర్, మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అవార్డులు లేదా రివార్డులు వచ్చే అవకాశముంది. రైతు సోదరులకు ఈ గ్రహ సంచారం ఆశాజనకంగా ఉంది. 4వ ఇంటిపై గురువు దృష్టి ఉండటం వల్ల పంట దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది. ముఖ్యంగా నీటి ఆధారిత పంటలు వేసేవారికి శనిమీన రాశిలో ఉండటం వల్ల మంచి లాభాలుంటాయి. వ్యవసాయ రుణాలు తీర్చగలుగుతారు. వివాహితులకు దాంపత్య జీవితం తేనెలా తీపిగా ఉంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు, కుజుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కొంచెం ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం లేదా ఆస్తి కలిసి వచ్చే యోగముంది. ఈ 5 రోజులు మీరు చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఇది చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. లగ్నంలో విద్యాకారకుడైన బుధుడు ఉండటం వల్ల మీ గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది. క్లిష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి గురువు ఆశీస్సులు 10వ ఇంట ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేదా సీటు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రేమికులకు ఈ సమయం ఒక వరం. నవంబర్ 29న చంద్రుడు 5వ ఇంట ప్రేమ స్థానంలో ఉండటం, శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం. గొడవలు ఏమైనా ఉంటే అవి సమసిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకు ఉన్న ఈ సమయం తులారాశి వారికి రాజయోగం అని చెప్పడంలో సందేహం లేదు. మీనరాశిలో శని, కర్కాటకంలో గురువు, తులారాశిలో బుధుడు ఇలా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా పావులు కదుపుతున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పని ఒత్తిడి అనిపించినా అది మీ ఎదుగుదలకే ఉపయోగపడుతుంది. మీ వాక్కులో ఉన్న బలం, మీ బుద్ధిలో ఉన్న కుశలత ఈ రోజుల్లో మీకు విజయాలను తెచ్చిపెడతాయి. 2వ ఇంట్లో గ్రహాల కూటమి మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. రాహువు 5వ ఇంట, కేతువు 11వ ఇంట ఉండటం వల్ల షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ ద్వారా కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువు 10వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం అనేది మీ కెరీర్ను మలుపు తిప్పే అంశం. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారులకు లాభం, ఇలా అందరికీ ఏదో ఒక శుభ ఫలితం ఖచ్చితంగా అందుతుంది. తులారాశివారిగా మీరు సమతుల్యతను పాటిస్తారు కాబట్టి వచ్చిన ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడం మీకు పెద్ద కష్టం కాదు. ఈ 5 రోజులు దైవచింతనతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గ్రహాలన్నీ మీ వెంటే ఉన్నాయి. తులారాశివారు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి, గ్రహదోషాల నుండి ఉపశమనం పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలను మీకు సూచిస్తున్నాను. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం మీకు శ్రీరామరక్ష. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి, తెల్లటి పూలతో ముఖ్యంగా మల్లెలు లేదా జాజిపూలు పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే శుక్రవారం నాడు పులుపు తక్కువగా తినడం లేదా ఉపవాసం ఉండటం వల్ల మీ రాశి అధిపతి శుక్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శుక్రుడు సౌందర్యానికి, శుభ్రతకు కారకుడు కాబట్టి తులారాశివారు ఎప్పుడూ చిరిగినవి, మాసిపోయినవి కాకుండా శుభ్రమైన, ఉతికిన వస్త్రాలనే ధరించాలి. మీరు ఎంత నీట్గా తయారైతే అంత అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. స్నానం చేసిన తర్వాత లేత రంగు దుస్తులు ధరించి కొంచెం సుగంధ ద్రవ్యం రాసుకోవడం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇది సమాజంలో మీ గౌరవాన్ని పెంచడమే కాకుండా మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. గ్రహ అనుగ్రహం పొందడానికి దానం మించిన మార్గం లేదు. తులారాశివారు శుక్రవారాల్లో పేదలకు లేదా ఆలయాల్లో తెల్లటి వస్తువులను దానం చేయడం శ్రేష్టం. ఉదాహరణకు బియ్యం, పంచదార, పాలు, పెరుగు లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయడం వల్ల మీ జీవితంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గోమాతను పూజించడం, ఆవుకు అరటిపండ్లు, బెల్లం లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఇది మీ కుటుంబంలో ప్రశాంతతను, సుఖ సంతోషాలను నింపుతుంది. తులారాశివారికి స్త్రీల ఆశీర్వాదం చాలా ముఖ్యం. మీ ఇంట్లో ఉండే తల్లి, భార్య, సోదరి లేదా బయట సమాజంలో స్త్రీలను గౌరవించడం వల్ల మీ జాతక బలం పెరుగుతుంది. వారితో అనవసరమైన గొడవలకు దిగకూడదు. వారిని కించపరచకూడదు. ఎవరైతే తమ జీవిత భాగస్వామిని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారో వారికి తులారాశి అధిపతి శుక్రుడు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. మీ మాట తీరు మృదువుగా ఉండేలా చూసుకోవడం కూడా ఒక పరిహారమే. ఆర్థికంగా మరియు మానసిక ప్రశాంతత కోసం జ్యోతిష్య సలహా మేరకు వజ్రం లేదా ఓపల్ రత్నాన్ని వెండి ఉంగరంలో ధరించడం మంచిది.
ఒకవేళ రత్నాలు ధరించలేనివారు ఆరుముఖాల రుద్రాక్షను ధరించవచ్చు లేదా కుడి చేతికి వెండి కడియం ధరించడం వల్ల మనస్సు నిలకడగా ఉంటుంది. తులారాశివారికి శనిమిత్ర గ్రహం కాబట్టి శనివారాల్లో వికలాంగులకు లేదా వృద్ధులకు సహాయం చేయడం, చీమలకు పంచదార వేయడం వంటివి చేస్తే వృత్తి ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగండి, విజయమీదే. మొత్తంగా తులారాశివారికి ఈ సమయం దైవానుగ్రహంతో నిండిన అదృష్ట సమయం. శుభం భూయాత్. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.